హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీనియర్ ఎలక్ట్రానిక్స్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక ట్యాబ్ గురించి అయితే చెప్పబోతున్నాం. సో ఈ ట్యాబ్ వచ్చేసి ఓన్లీ యూట్యూబ్ పర్పస్ మీద అయితే నేను ఇది తీసుకున్నాను. సో యూట్యూబ్ పర్పస్ కోసం అంటే ఓన్లీ ఒక డివైస్ సపరేట్గా ఉండాలి కదా. సో దానికోసం ఓన్లీ యూట్యూబ్ పర్పస్ మీద కాబట్టి వేరే ఏ ఫీచర్స్ అవసరం లేదు కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో మనకి డివైస్ కావాలి. అండ్ దానికి ఎంత జీబీ ర్యామ్ ఉండాలి అవన్నీ చూసుకుంటాం కదా. సో దానికి వచ్చేసి నేను చీప్ ప్రైస్తో తక్కువ ర్యామ్ ఉండదు అంటే పాత ఫోన్స్ పనికి వస్తాయి కదా. సో వాటిని ఆర్డర్ పెడదాం అనుకుంటే ఇప్పుడు పాత ఫోన్స్ ఏవీ లేవు. అండ్ ఇప్పుడు చీప్ ప్రైస్తో ఉన్న ఫోన్లు ఏమన్నా చూసుకుంటే కనుక 5000 దాకా 5000 నుండి 6000 ఉన్నాయి. సో అలా కాదని చెప్పేసి ఓన్లీ తక్కువ ర్యామ్తో తక్కువ ప్రైస్తో వచ్చేది ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి నేను ఆలోచిస్తే ట్యాబ్ అనేటువంటిది దొరికింది. అదే వచ్చేసి ఓన్లీ 3371 రూపీస్, అంటే ఇంకా చీప్ ప్రైస్ అన్నింటిలో కల్లా ఇప్పుడున్న ప్రజెంట్ అమెజాన్లో చీప్ ప్రైస్లో ఉన్న ట్యాబ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఆ ట్యాబ్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాని స్టోరేజ్ ర్యామ్ ఎంత నేను చెప్తున్నాను వినండి. సో దీనికి వచ్చేసి ఇంతకుముందు ట్యాబ్కి అయితే నేను ప్రీవియస్గా ఒకటి ఆర్డర్ పెట్టాను. సో అది వచ్చేసి ఓన్లీ 500 MB ర్యామ్ అండ్ 2 GB స్టోరేజ్ వస్తుంది. సో అది మనకు అంత బాగా వర్క్ చేయలేదు. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ లేదా స్పీడ్గా వర్క్ చేయకపోవడం, అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్త కాలంలో ఎట్టా ఉండేదో ఒక స్మార్ట్ ఫోను అలా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అది ఆర్డర్ పెట్టిన తర్వాత దాని టైం అయిపోయింది. సో ఆ ప్రోడక్ట్ని అమెజాన్ నుండి తీసేసిన తర్వాత ఇంకా అదే ప్రైస్తో ఇంకో ట్యాబ్ వచ్చింది. సో ఆ ట్యాబ్ వచ్చేసి 2 GB ర్యామ్తో 64 GB స్టోరేజ్తో వస్తుంది. సో ఆ ట్యాబ్ ఇంకా అదే చీప్ ప్రైస్లో ఉంటుంది. సో అది నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఓన్లీ యూట్యూబ్ పర్పస్ మీద. దానికి ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా మనకి వేరే వాటితో ఫ్యూచర్స్తో పని లేదు కాబట్టి ఏదైనా పాతదైనా కొంచెం ఓల్డ్గా ఉన్నా పర్వాలేదని చెప్పేసి నేను చీప్ ప్రైస్లో ఉన్నది ఇది ఒకటి పెట్టాను. సో ఇది వచ్చేసి మన ట్యాబ్ అండ్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ ట్యాబ్ N7 ట్యాబ్. ఇది ఐకాల్ కంపెనీకి సంబంధించింది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ట్యాబ్ ఆర్డర్ ఇదే పెడితే దీంట్లో వచ్చేసి నెట్వర్క్ ప్రాబ్లం, కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే దీనికి రిటర్న్ ఆప్షన్ ఉండదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అమెజాన్లో, ఎందుకన్నా మంచిది. ఏ ప్రోడక్ట్ అయినా కొనే ముందు దానికి రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఏదైనా ప్రోడక్ట్ పెట్టి అది నచ్చకపోతే మనం డబ్బులు రిటర్న్ తెచ్చుకోవడం కోసం మ్యాక్సిమం అందరూ ఆలోచిస్తారు. సో కొంతమంది ఆప్షన్స్ చూసుకోరు, అక్కడ రీప్లేస్మెంట్ అని మాత్రమే ఉంటుంది, దాన్ని రిటర్న్ ఆప్షన్ కూడా అని అనుకొని ఉంటారు. సో అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉన్నప్పటికీ మీ ప్రోడక్ట్లో ఏదైనా ఫస్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏదైనా ఫాల్ట్ వచ్చింది, సో మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ అంటే రిటర్న్ లేదు కాబట్టి మీరు రీప్లేస్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ కూడా మళ్ళీ అదే ప్రాబ్లం కనుక లేదా ఇంకోటి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక 2 times రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ రీప్లేస్మెంట్ ఉండదు, రిటర్న్ ఆప్షన్ వచ్చేస్తుంది మీకు. కానీ మీరు ఒకసారి ఆర్డర్ పెట్టి ఇంకా నచ్చకపోతే రిటర్న్ చేయాలంటే ఇంకా మీరు అది ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవాలి. రిటర్న్ రీప్లేస్మెంట్ అని ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. లేదంటే మీరు మనీ లాస్ అయ్యే అవకాశం ఉంది. ప్రోడక్ట్ బాగాలేకపోయినా కానీ మీరు రేపు ఏదైనా ఫాల్ట్ వచ్చినా ఇంకా రిటర్న్ ఆప్షన్స్ మీకు ఉండవు, జాగ్రత్త పడాలి ఆ విషయంలో. సో ఈ ట్యాబ్ అయితే చూడండి, ఇదిగోండి మన ట్యాబ్కి వచ్చేసి ఇక్కడ మెమొరీ కార్డ్ పెట్టుకోవడానికి అండ్ బ్యాక్ సైడ్ లైట్ అండ్ కెమెరా, ఇక్కడ C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో ఫ్రంట్లో కెమెరా ఉంది. నేను ప్రీవియస్గా చూసిన దానికైతే మేబీ బ్యాక్ కెమెరాను ఫ్రంట్ కెమెరాను ఫ్లిప్ చేయడానికి కాలేదు. సో మనకి ట్యాబ్తో పాటు ఇంకా అడాప్టర్ అండ్ ఛార్జింగ్ కేబుల్ కూడా C టైప్ ఇస్తారు. సో ఇంకొకటి వచ్చేసి ఇది ఏదన్నా అదర్ డివైజెస్కి కనుక మనం ఈ ట్యాబ్ని కనెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సపరేట్గా ఇది ఒక USB పోర్ట్ టైప్లో ఇది ఒకటి ఇచ్చారు. సో మనకి ఇంకా మిగిలింది యూజర్ మాన్యువల్. సో దీన్ని మనకు పనిలేదు, ఎవడైనా పెద్దగా చదవడు, అది మనకు తెలిసిన విషయమే. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీని గురించి నేను పూర్తి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. దీనిలో ఇంకోటి మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా, ఎందుకంటే ఇది పాత మోడల్ కాబట్టి ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఈ
సెట్టింగ్స్ అన్నీ మనకి పాత స్మార్ట్ ఫోన్కి ఎలా ఇచ్చారో అలాంటి సెట్టింగ్స్ దీంట్లో ఉంటాయి. అండ్ దీని సాఫ్ట్వేర్ కూడా అలాగే ఉంటుంది. సో ఇదిగోండి డిస్ప్లే, ఇది వేరియేషన్గా డిస్ప్లే చూసుకోండి. ఇది మనకి నార్మల్గా అమెజాన్లో ఇప్పుడు చూపించిన పిక్చర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీరు సరిగ్గా చూసుకోవాలి ఒకసారి. సో ప్రీవియస్గా ఆర్డర్ చేసిన దాంట్లో అయితే నాకు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. సో చూడండి దీని మోడల్ ఎట్లా ఉందో. నేను చెప్పాను కదా పాత ఆండ్రాయిడ్ మోడల్లో ఉంటుంది ఇది ట్యాబ్. సో ఇదన్నమాట. సో దీని గురించి నేను పూర్తిగా చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇది ఆండ్రాయిడ్ వర్షన్లో ఉంటుందని. సో ఇది ఆండ్రాయిడ్ వర్షన్లోనే ఉంది. దీని సెట్టింగ్స్ అన్నీ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్లోనే ఉన్నాయి. అండ్ దీని వర్కింగ్ గురించి చెప్తాను కదా. సో దీని వర్కింగ్ వచ్చేసి ఏమి బాగాలేదు. నార్మల్గా చెప్పాలంటే ఏదైనా ఓపెన్ చేయాలంటే మినిమం 3 seconds తీసుకుంటుంది. అండ్ నెట్వర్క్కి కనెక్ట్ చేద్దామంటే అది 5 GHz అయితే కనెక్ట్ అవ్వలేదు. 2.4 GHz నెట్వర్క్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఓన్లీ వైఫై ఆప్షన్ మాత్రమే ఉంది. ఆల్రెడీ నేను వైఫై మాత్రమే అని నాకు తెలుసు. ఓన్లీ వైఫై ఉంది, సిమ్ వేసుకోవడానికి లేదు. అండ్ మెమోరీ కార్డు అదే చెప్పాను కదా. ఇంకా మెమోరీ కార్డు వచ్చేసి నార్మల్గా దాంట్లో 4GB స్మాల్ మెమొరీ 4GBది ఉంటుంది కదా, మైక్రో ఎస్డి కార్డ్ అనేటువంటిది అది వేసుకోవడానికి యూజ్ అయింది. సో దాని ద్వారా మీరు దీంట్లో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఏదైతే ఇప్పుడు వాడుకుంటున్న అప్లికేషన్స్ అన్నీ ఆగిపోతాయి. సో నేను దీన్ని కాసేపు ఆ రోజే నాకు ఇది అర్థమైంది. ఏ రోజైతే ఆర్డర్ పెట్టానో ఆ రోజు నేను యూట్యూబ్ కోసం అని చెప్పాను కదా. సో ఆ పర్పస్ మీద వాడుతుంటే సడన్గా యూట్యూబ్ వచ్చేసి ఒక 3 hours వర్క్ అయింది. ఆ తర్వాత ఇంకా యూట్యూబ్ ఆగిపోయింది. ఇంకా యూట్యూబ్ ఆగిపోయి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి అని చెప్పేసి వస్తుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ చేద్దామని ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్తుంటే లేదు, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు, మెమోరీలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా దీని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని చెప్పింది. సో అది మనకు కనబడింది, ఇది మెమోరీ నుండి మీరు దీన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలని. సో నేను ఆన్లైన్లో ట్రై చేశాను. సో ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే యూట్యూబ్ ఆగిపోయిందో సో ఇక్కడ చూపించినట్లుగా వస్తుందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని మీరు కనుక ఈ మెమొరీ కార్డులకు వేసుకొని సాల్వ్ చేసుకొని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని మేము వాడుకుంటాను అంటే మీరు వాడుకోవచ్చు. సో దీని సిస్టమ్ అనేది స్లోగా వర్క్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఎలా వర్క్ చేస్తుందో నాకు తెలియదు. బట్ ఆ సాఫ్ట్వేర్ అంతా మనకి ప్రాసెస్ ఎందుకులే, ఇంత లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి నేను దాన్ని వదిలేసాను. నార్మల్గా ఇంకా రిటర్న్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. రిటర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో రిటర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తే నేను దాన్ని రిటర్న్ ఇచ్చాను. ఇమీడియట్గా నా మనీ అనేటువంటిది నాకు వచ్చేసింది. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో నేను రిటర్న్ చేసేసాను. సో నా అమౌంట్ ఏదైతే నేను 3,371 ఎగ్జాక్ట్ నేను ఎంత అయితే పెట్టానో అంత మనీ వెనక్కి వచ్చేసింది. సో ఒకవేళ మీరు ఈ ట్యాబ్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే బయట నుండి మీరు కనుక ఆర్డర్ చేసి మీరు మనీ పే చేసినట్లయితే మళ్ళీ రిటర్న్ ఆప్షన్స్ పెట్టడం అంత ఈజీ కాదు, రీప్లేస్మెంట్ కూడా చాలా కష్టం అయింది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి iQOO N7 7-inch వైఫై ట్యాబ్. సో ఇది 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది. అండ్ ఆండ్రాయిడ్ 8.0 వర్షన్, క్వాడ్ కోర్. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 3000 mAh బ్యాటరీ ఉంది. ప్రజెంట్ ప్రైస్ కూడా 3,371 ఉంది. సో ఈ ట్యాబ్ సంగతి ఇది అన్నమాట. ఇది వర్క్ చేయలేదు. సో దీనికంటే బెటర్గా నేను ఏదైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను, ప్రీవియస్గా ఆర్డర్ చేశాను అని చెప్తున్నాను కదా. సో అది వచ్చేసి 3,390 రూపీస్. అది వచ్చేసి iQOO N2 కాలింగ్ ట్యాబ్లెట్, 512 MB ర్యామ్ అండ్ 4GB స్టోరేజ్. సిమ్ వేసుకోవచ్చు, 3G నెట్వర్క్ మాత్రం పనిచేస్తుంది. అండ్ బ్లాక్ కలర్లో వస్తుంది. ఈ ట్యాబ్ వచ్చేసి బాగా వర్క్ చేసింది అనమాట. అంటే నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన దానికంటే ఇది బాగా ఫస్ట్ టైం ఆర్డర్ చేసింది బాగా వర్క్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 3,390 అమెజాన్లో నాకు దొరికింది. సో ఇప్పుడు అది అమెజాన్లో లేదు, తీసేశారు. బట్ అదే ప్రైస్తో ఇప్పుడు నేను ఈ మధ్య ఇప్పుడు మీకు చూపించిన ఈ ట్యాబ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అది వర్క్ చేయలేదని రిటర్న్ చేసేసాను. ఇప్పుడు నా దగ్గర లేదు, అది ఆల్రెడీ నా మనీ నాకు వచ్చేసినాయి. సో మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నేను చీప్ ప్రైస్తో ఏదైనా సజెస్ట్ చేస్తాను. అంటే మంచిగా ఉండేది కొంచెం బెటర్గా, అంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది కానీ బట్ మీరు దీన్ని కొంచెం బాగానే వాడుకోవచ్చు. నేను ఒక 6 days దాకా దీన్ని వాడాను. సో నేను ప్రజెంట్ ఆర్డర్ పెట్టింది అయితే నేను ఒక 1 dayలోనే రిటర్న్ ఆప్షన్ పెట్టేసి దాని పక్కన పెట్టేశాను. బట్ ఈ ట్యాబ్లెట్ 3,390 రూపీస్ iQOO N2 కాలింగ్ ట్యాబ్లెట్
ఇది వచ్చేసి నేను 6 డేస్ వాడాను, బ్రహ్మాండంగా పనిచేసింది. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా అడగలేదు నన్ను, బ్రహ్మాండంగా వర్క్ చేసింది. మీరు కావాలంటే ఈ ట్యాబ్‌ని ఆర్డర్ పెట్టుకోండి. చూడటానికి కొంచెం ఏదో అల్లాడప్పా కనబడిద్ది కానీ వర్క్ మాత్రం బాగుంది కొంచెం. సో నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను మీకు. ఐకాన్ N2 కాలింగ్ టాబ్లెట్ 512 MB ర్యామ్ 4 GB స్టోరేజ్ డోల్ సిమ్. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ మీరు ఏదైనా ప్లాట్ఫామ్ నమ్మి దాంట్లో మనీ రిటర్న్ వస్తున్నాయి, ఇదే టాబ్లెట్ దాంట్లో ఉంది అనుకుంటే కనుక మీరు పెట్టుకోండి. నేను ఏ అబ్జెక్షన్ చెప్పను. మీకు నమ్మకం ఉంటే మీరు పెట్టుకోండి. బట్ నేను నేను ఏదైతే ఆర్డర్ పెట్టొద్దని చెప్తున్నాను ఏదంటే ఐకాల్ N7 7-inch వైఫై టాబ్లెట్. ఇదైతే ఆర్డర్ పెట్టకండి. 2 GB ర్యామ్ 16 GB స్టోరేజ్. ఇదైతే ఆర్డర్ పెట్టకండి. మీకు ఒకవేళ అంత నేను సాఫ్ట్వేర్ చూసుకోగలంటే మీ ఇష్టం. ఓకే, సో నేను ఇంకో ముఖ్యమైన విషయం సజెస్ట్ చేశాను ఈ ట్యాబ్ విషయంలో. మీరు ఏదన్నా మంచిగా పనిచేసేది, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి మీ ఎడ్యుకేషన్కి ఉపయోగపడి 4 విధాలుగా వాడుకోవాలనుకుంటే కనుక మినిమం 10,000 పెట్టేటట్టు అయితేనే మీరు ఏదైనా మంచి ట్యాబ్లెట్ తీసుకోవద్దు. అంతేగాని చీప్ ప్రైజ్లో మంచిగా కంటికి కనబడుతుంది బాగుంది అని తీసుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో అందుకని ఏదైనా 10,000 పెట్టేటట్టు అయితేనే మీరు మంచి ట్యాబ్ని తీసుకోగలరని నా ఒపీనియన్. సో నేను ఇదైతే సజెస్ట్ చేస్తున్నాను. రేపు ఒకవేళ నాకు కనుక మనీ వచ్చి ఏదైనా కొందాం అనిపిస్తే కనుక ఏదైనా ట్యాబ్ కొంటే దాని గురించి కూడా మీకు పెడతాను. సో మీరు నష్టపోకూడదని చెప్తున్నాను. సో వినకపోతే ఇంకా అది మీ విషయానికి వదిలేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో విషయం వచ్చేసి మనకి స్విగ్గీ నుండి వెదర్ కోట్ అయితే వచ్చింది. సో ఈ వెదర్ కోట్ వచ్చేసి నార్మల్గా ఫస్ట్ టైం పే చేసిన 200తోనే ఇది కూడా వచ్చేసింది. సో దీనికి ఎక్స్ట్రా బడ్జెట్ ఏమీ నేను పెట్టలేదు. ఫస్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు పే చేసిన 200లోనే ఇది కూడా వచ్చింది. సో దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్,